పురాతన దేవాలయాలు పునరుద్ధరణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం ఈ వీడియోలో కల్లూరు దుర్గమ్మ అమ్మవారి యొక్క ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం చిత్తూరు జిల్లాలో ఉంది. పీలేరు నుండి చిత్తూరుకు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో కల్లూరు అనేటువంటి ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం అన్నది ఉంది. వ్యక్తిగతంగా నాకు ఈ ఆలయానికి వెళ్ళేంత వరకు అక్కడ ఉన్నది అమ్మవారు అన్న విషయం తెలియదు. మేము ఆలయాన్ని చేరుకోవడం జరిగింది. మేము ఆలయానికి వెళ్ళేసరికి ఆలయం తలుపులు అన్నవి మూసి ఉన్నాయి. బయట నుంచినే అమ్మవారిని దర్శనం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే గర్భాలయం తలుపులు కూడాను మూసి ఉన్నాయి. సరే, ఒక 10 నిమిషాలు ఇక్కడే ఉంటే గ్రామస్తులు ఎవరైనా దేవాలయం దగ్గరికి వస్తారేమో అని చెప్పేసి అక్కడే ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. అలాగే ఆలయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం ఆ 10 నిమిషాల సమయంలో. ఇప్పుడు మీరు చూసేటువంటి యొక్క మంటపం అన్నది దీపాలు వెలిగించడానికి ఉపయోగిస్తారు మామూలుగా పూజకు వచ్చినటువంటి వాళ్ళు. ఇవి రాతికి చెక్కబడినటువంటి అమ్మవారి పాదాలు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి రాతికే చెక్కబడినటువంటి త్రిశూలం, ఇది దీపస్తంభం. మామూలుగా అమ్మవారికి ఎదురుగా దీపం వెలిగించడానికి ఉపయోగించేటువంటి స్తంభం. ఇక ఆలయం విషయానికి వస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క ఆలయం అన్నది పురాతనమైనటువంటి ఆలయం. కాకపోతే అతి పురాతనమైనటువంటి ఆలయం అయితే కాదు, అలాగని నూతనమైనటువంటి ఆలయం కూడాను కాదు. ఆలయం యొక్క నిర్మాణ శైలి అన్నది విభిన్నంగా ఉంది. ఆలయం చరిత్ర ఏమన్నా తెలుస్తుందేమో అని చెప్పేసి ఆలయం చుట్టూ మేము పరిశీలన చేయడం జరిగింది. ఆలయం ముందు భాగంలో ఈ యొక్క ఆలయం చరిత్ర తెలిపేటువంటి ఆనవాళ్ళను ఉన్నాయి. ఇక 10 నిమిషాలైనా ఎవరు రాకపోయేసరికి మేము గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ద్వారా ఆలయ నిర్వాహకులకు ఫోన్ చేస్తే వాళ్ళు కల్లూరు నుండి బయలుదేరి మేము అక్కడికి రావడానికి మాకు సమయం పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సరే అని మేము అక్కడ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి వేచి చూస్తూ ఉన్నాము. కల్లూరు నుంచి మీరు బయలుదేరి వచ్చేటప్పుడు కల్లూరు నుంచి పులిచెర్లకు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఒక చెరువు కట్ట అన్నది వస్తుంది. ఆ చెరువు కట్టకు ఎడమ భాగాన అమ్మవారి ఆలయం ఉంది. చెరువు కట్ట పూర్తిగా ముగిసిన తర్వాత ఎడమ భాగంలో అమ్మవారి ఆలయం అన్నది రావడం జరుగుతుంది. మేము కొద్ది సమయం అక్కడ వేచి చూసిన తర్వాత ఆలయ నిర్వాహకులు ఆలయం దగ్గరికి రావడం జరిగింది. ఇక ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం పైభాగంలో మేము వీడియో తీయడం జరిగింది. ఆలయానికి పైభాగాన ఉన్నటువంటి స్తంభాల్లో ఒక స్తంభం మీద సర్పం ఉంది. మరొక వైపున చేప, అలాగే ఇంకొక వైపున బల్లి. ఆలయంలో నిలువుగా ఉన్నటువంటి స్తంభాల్లో ఈ విధమైనటువంటి గుర్తులు అన్న ఉన్నాయి. గుర్రము, తర్వాత నెమలి, పుష్పంలో ఉన్నటువంటి నెమలి, ఇక్కడ ఏనుగు, ఈ విధమైన నిర్మాణాలు ఒకవైపున, మరొక వైపున స్త్రీమూర్తి. అలాగే ఇక్కడ చేప. ఇది శంఖారావం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఒక మూర్తి. అది స్పష్టంగా లేదు అక్కడ రాయి మీద. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటివి ఇవి యంత్రాలు. అంటే యంత్రాలని రాతికి చెక్కించి వాటిని అలానే పూజ చేస్తున్నారు. చూడ్డానికి ఇవి శూల యంత్రాల్లా ఉన్నాయి. ఈ విధంగా మామూలుగా రాతికి చెక్కించబడి వాటికి వీళ్ళు పూజలన్నవి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆలయంలో. ఇంకా గర్భాలయానికి వస్తే గర్భాలయంలో అమ్మవారి మంటపం అన్నది ఈ విధంగా ఉంది. ముందుగా ద్వారపాలకులు, గణపతి స్వామివారు,
గణపతి స్వామి వారి యొక్క మంటపం అన్నది కింద వేదికగా ఉంది. అంటే ఈ యొక్క మంటపం ఉన్నది 2 విడతలుగా ఉంది. కింది భాగం, పై భాగం. కింది భాగంలో గణపతి స్వామి వారు, అమ్మవార్లు ఉన్నారు. తర్వాత అమ్మవారు ఉన్నటువంటి పై మంటపం ఏదైతే ఉందో ఆ యొక్క మంటపానికి ముందు భాగంలో సింహాలు అన్నవి ఉన్నాయి. తర్వాత ఇంకా నేరుగా ఇక్కడ అమ్మవారు కేవలం శిరస్సుతో మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. అమ్మవారిని కల్లూరు దుర్గమ్మ అని పిలుస్తారు. కేవలం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులే కాకుండా బయట నుంచి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నట్టుగా ఆలయ నిర్వాహకులు మాకు చెప్పడం జరిగింది. ఇక అమ్మవారి యొక్క చరిత్ర గురించి వాళ్ళనే నేరుగా చెప్పమని మేము అడిగితే వాళ్ళు దానికి నిరాకరించారు. ఆలయ నిర్వాహకులు తెలిపిన మేర అమ్మవారికి ఇక్కడ పూజా కైంకర్యాలన్నవి జరుగుతున్నాయి. కాబట్టి మా యొక్క సదాలోచనలో భాగంగా ఈ ఆలయానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని చెప్పి తెలిసింది. స్వస్తి.